ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను గూర్చి మనము దేవుని వాక్యములో నుండి ధ్యానించాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అంచేత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23:34. నేను చదువుతున్నాను, గమనించాలి అని మనవి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలు 7 అని మనము జ్ఞాపకం చేసుకొనుచున్నాం. ప్రభు ఈ మాటలను దీవించినట్లుగా ప్రార్థనలో ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, చదువుకున్న లేఖన భాగముల్లో నుండి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగములో మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను గూర్చి మనము ధ్యానం చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఈ 7 మాటలలో మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నటువంటి మొదటి మాట. ఇది లూకా సువార్త 23:34లో మనం చూస్తాం. తిరిగి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇది రెండవ మాట. లూకా సువార్త 23:43లో ఈ మాట మనకి కనబడుతూ ఉంది. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలలో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాట మూడవ మాట. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మాట. నాలుగవ మాట యోహాను సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. నాలుగవ మాట మత్తయి సువార్త 27:46, ఏలీ ఏలీ లామా సబాక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివా అని అర్థం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం.
దప్పిగొనుచున్నాను. యేసు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట దప్పిగొనుచున్నాను. ఇది 5వ మాట. 6వ మాట 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. 6వ మాట సమాప్తమైనది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట. 7వ మాట లూకా సువార్త 23:46లో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది 7వ మాట. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాట ఇది. ఈ 7 మాటల యొక్క అర్థము, ఈ 7 మాటలను గూర్చినటువంటి ధ్యానం, 7 వర్తమానాలు. 7 వర్తమానాలు మనము ఇప్పుడు ధ్యానించలేము. ఈ దినము మొదటి మాటలో కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుంటాం. తర్వాత మిగిలిన మాటలను గూర్చి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన పలికిన ఈ మాటలు, అంటే ఈ మొదటి మాట నీకు నాకేం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నటువంటి మాట. యేసుక్రీస్తు వారి యొక్క చివరి పరిచర్య, అంటే సిలువలో, ఈ సిలువ పరిచర్యలో యేసు ప్రభువారు ఈ మాట పలుకుటలో ఉన్న ఉద్దేశం ఏంటిది అని అంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభువారికి కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, ఆయనతో కూడా 2 నేరస్తులు, 2 బందిపోటు దొంగలు, వారి జీవితాలు భయంకరమైనవి, వారు కూడా సిలువ వేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ నేరస్తుల మధ్యలో సిలువ వేయబడినాడు. ఎవరైతే సిలువ వేసినారో, ఎవరైతే ఉమ్ము వేసినారో, ఎవరైతే కొరడాలతో కొట్టారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని శ్రమ పెట్టారో, యేసుక్రీస్తు ప్రభువారిని గాయపరిచారో, అన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువను సహించాడు. పాత నిబంధనలో యేసు ప్రభువారిని గూర్చిన లేఖనములను ఆయన సిలువలో నెరవేర్చాడు. అంటే ఎంతోమంది ప్రవక్తలు యేసు ప్రభువారిని గూర్చిన ఆయన యొక్క జన్మను గూర్చి, ఆయన జీవితమును గూర్చి, ఆయన సిలువ మరణమును గూర్చి ప్రవచించిన ప్రవచనాలు
నెరవేర్చబడుతూ వచ్చాయి సిలువలో. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశాడు. వీరిని క్షమించు అంటే అర్థము తండ్రికి ప్రార్థన చేయుట. తండ్రితో ఉన్న సంబంధం కుమారుడిగా, మనిషి కుమారుడిగా ఆయన సిలువ వేయబడి ఆ సిలువలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలో ఉన్న సత్యం, ఈ మాటలో ఉన్న అర్థం, ప్రార్థన, విజ్ఞాపన, పరలోకపు తండ్రికి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థము, ఎవరైతే శత్రువులుగా, భక్తిహీనులుగా, పాపులుగా, దుష్టులుగా, నిత్య శిక్షకు పాత్రులుగా ఉంటున్నారో వారిని క్షమించమని, వారి నిమిత్తమై తండ్రికి ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం అనగా వారు దేవుని యొక్క రాజ్యములో దేవునితో ఉండాలి అని ప్రేమ కలిగినటువంటి తండ్రి ఎదుట, ప్రేమ కలిగిన దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన, కుమారుడు చేయు ప్రార్థనను తండ్రి విని వారిని క్షమించి, కుమారుని యొక్క విజ్ఞాపన తండ్రి విని వారిని క్షమించుటకు పరలోకపు తండ్రి ఇష్టపడుతూ వచ్చాడు. మన జీవితాల్లో మనము నేర్చుకోవాల్సింది, మనము చేయవలసింది, మన శత్రువులను మనము క్షమించాలి. తిరిగి మనము వారి కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మనము క్షమించబడిన వారమై, మనము దేవుని కుమారులముగా చేయబడిన వారమై, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, దేవుని బిడలుగా చేయబడిన వారమై, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి అనుగ్రహించు రక్షణను పొందిన వారమై, మనము కూడా అనేకుల కొరకు ప్రార్థించాలి, మనము విజ్ఞాపన చేయాలి, ప్రార్థనా పరులు కావాలి, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించాల. మన యొక్క ప్రార్థన అనేకులను ప్రభు ఎరుగునట్లుగా, ప్రభు దగ్గరికి అనేకులు వచ్చినట్లుగా మనం ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా, అనేకులను రక్షించు, మీ రాజ్యవారసులుగా చేయమని మనం ప్రార్థించాల. చిన్నపిల్లల కొరకు ప్రార్థించాల, యవనస్తుల కొరకు ప్రార్థించాల, వృద్ధుల కొరకు మనం ప్రార్థించాల, అవసరాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించాల, కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించాల, ఆపదలలో ఉన్న వారి కొరకు ప్రార్థించాల, అనారోగ్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థించాల, రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థించాల, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాల, అనేకుల కొరకు, పట్టణాల్లో ఉన్న వారి కొరకు,
సిలువకు శత్రువులుగా ఉన్న వారి కొరకు, సిలువను తృణీకరించే వారి కొరకు, యేసుక్రీస్తు వారిని దూషించే వారి కొరకు, యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారి కొరకు, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను తెలుసుకోనటువంటి వారి కొరకు, అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. సువార్తను వ్యతిరేకించే వారి కొరకు, యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. మన బిడల కొరకు ప్రార్థించాలి, మన దేశం కొరకు ప్రార్థించాలి, మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలి, అక్కరలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. ఇలాగున గంటల తరబడి దేవుని సన్నిధిలో అనేకుల కొరకు మనం ప్రార్థించి విజ్ఞాపన చేస్తే ప్రభు మన ప్రార్థనలు ఆలకించి వారిని రక్షిస్తాడు. దేవుని రాజ్యానికి వారిని వారసులుగా చేస్తాడు. అనేకులు ప్రభువుని ఎరుగుతారు, ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు, నిత్య జీవానికి వారసులవుతారు. ప్రార్థనా పరిచర్య, ప్రార్థనా జీవితం అనేకులను ప్రభు దగ్గరకు నడిపించేదిగా ఉంటుంది. తద్వారా అనేకులు ప్రార్థన ద్వారా రక్షించబడతారు అని యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఈ 7 మాటలలో మొదటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు వారు ప్రార్థనాపరుడు. ప్రార్థన ద్వారానే అనేకులను ఆకర్షించుకున్నాడు, రక్షించాడు. నీవు నేను కూడా దేవుని బిడలుగా దేవుని సన్నిధిలో అనేకుల కొరకు ప్రార్థించి అనేకులు ప్రభు వైపుకు మళ్లించబడినట్లుగా నీవు నేను ప్రార్థనా పరులుగా ముందుకి సాగాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అట్లు ప్రభు సహాయపడునుగాక. మనం చేసే ప్రతి ప్రార్థన వ్యర్థంగా పోకుండా ప్రభు సన్నిధికి చేరుతుంది. ఆ ప్రార్థనకి ఒక దినము నీవు నేను ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. అలాగూ ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ మాటలను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.